ఒకసారి నా ఫ్రెండ్తో డిగ్రీలో ఉన్నప్పుడు ఒక బిర్యానీ తిన్నాము. సో బిర్యానీ తింటే దానికి బిల్లు పెట్టాలి. బిర్యానీ తింటే బిల్లు పెట్టాలి. మా డాడీ ఆ బిల్లు అప్పట్లో ఎంత 120 రూపాయలు ఎంతో, ఇద్దరం కలిసి తిన్నందుకు 120 రూపాయలు అయింది. 120 రూపీస్ చూసి, రే బిర్యానీ 120 అని పెడితే ఏమంటారో రా అన్నాడు. చాలా బాధ అనిపించింది. అంటే సేవకుని పిల్లలుగా ఉండి సేవలో ఉంటే అంటే మంచి ఫుడ్ కూడా తినలేమా, ఇష్టమైంది కూడా చేయలేమా? సో దట్ వాజ్ అవర్ సేవలో మేము వెళ్ళిన మార్గాలకి చాలానే అట్లాంటివి చాలా ఉన్నాయి. వీ కాంట్ డ్రింక్ మిల్క్, వీ కాంట్ హ్యావ్ రెస్పెక్టబుల్ క్లోత్స్. అంటే దాన్ని బట్టి ఎన్వి జెలసీ అనమాట. ఇట్స్ నాట్ దట్ వీ షుడ్ నాట్ హ్యావ్. ఒకవేళ అట్లాంటివి వేసుకుంటే ఇట్ ఇస్ లైక్ ఎన్వి జెలసీ. అంటే ఏది చేసినా కూడా ఒక కాన్షియస్ ఫీలింగ్, ఎవరు తప్పులు పడతారో, ఎవరేమంటారో, ఎట్లా చూస్తారో దీనిని. సో వీ డింట్ హ్యావ్ మనీ. మా డాడీకి వెన్ హీ వాంటెడ్ టు బై ఎ స్కూటర్, హీ డింట్ హ్యావ్ 5,000 రూపీస్ టు బై ద డిజైర్డ్ స్కూటర్. సో హీ బాట్ ఎ నార్మల్ స్కూటీ కైండ్ ఆఫ్ స్కూటర్, 5,000 రూపీస్ లేక. అలాంటి సిచ్యువేషన్లో నౌ వీ హ్యావ్ టు పే 26,000 పర్ ఇయర్. దేవుడేమో డోర్ ఓపెన్ చేశాడు, వీ డింట్ హ్యావ్ ఇనఫ్ మనీ. ప్రభు నువ్వు డోర్ ఓపెన్ చేసావు, దెన్ హౌ నా ఎట్లా వెళ్ళాలి మేము ముందుకి? టు మై వండర్ ద చర్చ్ ఎల్డర్స్ వాళ్ళంతకు వాళ్ళు వచ్చారు, మేమేం అడగలేదు వాళ్ళని. అన్న మీ బాబు ఫలాని కాలేజీలో చేరాడంట కదా, అక్కడ వి విల్ గివ్ 50% అన్నారు వాళ్ళు. 50% ఇస్తామన్నారు. ఇట్ వాజ్ అమేజింగ్. అసలు మేము అడగలేదు, వాళ్ళంతకు వాళ్ళే వచ్చారు. ఎందుకంటే కొత్తగా వెళ్ళాం కదా. దే వర్ సో ఎక్సైటెడ్ టు హెల్ప్ అస్ లైక్ దిస్. సో 26,000లో 13,000 దే హెల్ప్డ్. అండ్ ఒక ఆంటీ, ఆమె రిటైర్మెంట్ అయిపోయి షీ గేవ్ 5,000. సో దాట్ వే గాడ్ రియల్లీ హెల్ప్డ్ టు పే 26,000 అండ్ జాయిన్ ఇన్ దట్ కాలేజ్. దేవుని మందిరంలో పరిచర్య చేస్తూ ఉన్నదాన్ని బట్టి దేవుడు నాకు ఇచ్చిన ఆశీర్వాదం. ఐ నెవర్ నెగ్లెక్టెడ్